పదవి స్కూల్కి వెళ్దాం, లేట్ అయిపోతుంది. హోంవర్క్ రాసినావా? అబ్బాయిలు కనబడతా చాలు కదా మీకు? ఏంట్రా మాట్లాడుతున్నావు? చూస్తే కదా పెద్దింటి నేను పెద్దింటి అబ్బాయిని. నేను పక్కింటి అమ్మాయిని. ఒరే కాదు, అందమైన అమ్మాయి అనిపిస్తే చాలు. ఈ అందమైన అమ్మాయికి గడ్డలు మీసాలు ఎందుకు వచ్చినాయి? దీని అందం నువ్వు ఓరో లేక పెట్టిన ఏదో క్రీమ్ ఇట్లా ఎఫెక్ట్ ఇచ్చింది అది. అరే సిగ్గుండాలి, నీకుండాలి. అయినా అమ్మాయి కాబట్టి ఇంకోసారి నీకు లగేవని లేదు. ఏమన్నా బుక్ మర్చిపోయినా? నాకేమైందో నీకు అదైందన్నా. ఇంటికి వెళ్ళి పడుకోపో, రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. ఏంటమ్మా అనుకుంటా మీ ఇంట్లో. నా ప్రియుడు నా మదిలోని మన్మధుడు, ఆ చుక్కల్లో చంద్రుడు, నా తొలిచు అది వాడు ఉన్నాడు కదా, అదే ఈ రోజు అక్కడ గొడవ అయింది చూడు, వాడు నాకు బాగా గుర్తొస్తున్నాడు. నీకెందుకు గుర్తుకొస్తాడు? నాకు గుర్తుకొస్తాడు. నువ్వు మదకాడు, ఆయన నావాడు. అర్థమైందా? హలో నువ్వు మాట్లాడుకున్న వాడి గురించి మాట్లాడతలే. నచ్చినోడు ఫస్ట్ చిన్నోడు కాదు, సెకండ్ చిన్నోడా. నా నువ్వు చెప్పక చెప్తా మీ అయ్యా చెప్తా మళ్ళా తెలుసుగా ఉంటాడు. అయ్యా కొద్దులే గాని ప్లీజ్, నువ్వు వాడిని చూసుకో, నేను వాడిని చూసుకుంటాను. వెళ్దామే, సైకిల్ తీసుకొని రా. నేనే దాడపాలనా? మా అయ్య కష్టపడి సంపాదించుకొని స్టాండ్లని వీకేస్తే బఠానీలో వస్తే అమ్మేసిన. ఒక్క నిమిషం ఆగు. ఏం చేసినా? ఇప్పుడు మనం ఊరికేనే వెళ్ళామనుకో, వాళ్ళకి డౌట్ వస్తుంది. గాలి తీసేసాను, వెళ్ళి అక్కడ పంచర్ కోసం వెళ్ళినట్టు వెళ్ళి మాట్లాడదాం. ఇద్దరున్నారు కదా. సరే పద వెళ్తున్నాం గానీ, నా ఓడు నీ ఓడు. మెకానిక్ కావాలి. హలో, నేను ఇలాంటి ఆఫ్టర్ ఆల్ మెకానిక్లతో కాదు, నాకు చీఫ్ మెకానిక్ కావాలి. అన్నా చీఫ్ మెకానిక్ దా, నువ్వు చీఫ్ కదా. చీఫ్ కాదు, చీఫ్
హలో ఏమన్నా అనుకోరి ఫస్ట్ టైర్ పంక్చర్ చేయరి. ఏమైంది? పంక్చర్ చేసారా అది? హలో హలో, నాది బ్రాండెడ్ యుఎస్ నుంచి వచ్చిన సైకిల్. ఓ మంచిగా ఉండే చెప్తున్నా నేను. నీ పేరేంటి? ఆకు ఆకు మీనింగ్ ఏంటి? లోలాకులు. నీ పేరేం పేరు? బోకు. నా పేరు పాక. నిన్నెవరు అడగలేదు, మధ్య రాకు చేసుకో పంక్చర్. నువ్వేంటే నా ఓడి మీద అరుస్తున్నావు? నీ ఓడిని అంటున్నా నేను. ఇగో ఇది విగ్గు పెట్టుకొని వచ్చినాను, ఊపకు ఊసిపోతాయి. ఏం చదువుకుంటున్నావు? 10th క్లాస్. అంటే 9th పాస్ అయినావు? నన్ను ఏ క్లాస్ అడగవాను? నువ్వే క్లాసు? జిల్లా పరిషత్. జిల్లా పరిషత్. సైకిల్ రెడీ. థ్యాంక్ యూ. 6th క్లాస్ వరకు చదివా. దాని తర్వాత నా సొంత డబ్బుతో షెడ్ పెట్టుకున్నా. ఒరేయ్, మా ఇద్దరిది ట్రాక్ ఉంది. ఆ సోఫా మీద కూర్చోండి. ఆ సోఫా మీద బా. నువ్వు ఈ సోఫా మీద బా. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే కష్టపడి షెడ్ కట్టుకున్నా, ఏదో సంపాదిస్తున్నా. ఆడు నాకు సొంత తమ్ముళ్ళు అంటాడు. అన్న ఎప్పుడు రాఖీ పోను రాఖీ కట్టలేదంటన్నా. మా ట్రాక్ లోకి వచ్చినాం అనుకో ఇప్పుడు పగులుతుంది. అంటే పట్టాలు లేవు కదమ్మా, అందుకే రాదు. కప్పు ఉంది, ఛాయ్ లేదు, అడ్జస్ట్ అవ్వండి. ఇతడే నీ కలగందే నా ప్రియుడు, నా మదిలోని మన్మధుడు, ఆ చుక్కల్లో చంద్రుడు, నా తొలి చూపు సుందరుడు, నా నయనాల చలికాడు, నగరాల జతకాడు, నా హృదయాల బుదిగాడు, నా పరువాల సిరిగడెగలో నీకు నిరాగము తీసి ఎదురైన వాడు ఇతడొక నిన్న పౌగిలింతల రాసి నా తీపి ఆశకు. ఆయన నాకు నచ్చలేదండి. ఏం నచ్చలేదండి? అదెవరితో అమ్మాయి వస్తే దాని సైకిల్ రిపేర్ చేసి అని నవ్వుతున్నారు కదా. దాన్ని రిపేర్ చేయలేదు, దాని సైకిల్ కదా రిపేర్ చేసిన. పెద్దంటి అమ్మాయిని అయినప్పటికీ, పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినప్పటికీ నాకు ఈ మురుకబ్బాయి బాగా నచ్చాడు. నీకు ఓకే అంటే? అమ్మాయిలంటే అసలు పడదండి, చిన్నప్పటి నుంచి. నేను అమ్మాయిని కాదు అని అనుకోండి అంతే. ఓకే అండి, ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ. ఏ దూర తీరాలన్న పయనమైన నేసేద తీరేది నీ ఒడిలోనే, మరణాల ఒడి చేరు అక్షరమునైనా నీ సిగకు పూరించి పోని ప్రాణం. మట్టి లాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పంలాగా చేసింది, నన్ను చుట్టి చుట్టి గుండె కొల్లగొట్టి పట్టుతేనే కోరిందరు. ఏమైందిరా మురికి? నువ్వేమో పెద్దింటి పిల్లవి, నేనేమో మురికి నాళ్ళ పని చేసుకుంటూ ఏదో దొరికింది తింటుంటాను. కరెక్టే. నీకు నాకు సెట్ అవ్వదేమో, మీ ఇంట్లో ఒప్పుకోరేమో. ఇక్కడే మానేద్దాం. పెద్దలు చిన్నలు ఏముండు. నువ్వు అంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అంతే. ఇప్పుడే ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి రెడీ. నువ్వు రెడీయా? సరే అయితే ప్యాంట్ చిన్న కుట్టుకొని వస్తా. పెళ్ళి అవసరమా, ప్యాంట్ అవసరమా? ఇప్పుడు దండలు అవసరం, అవి లేవు కదా. పద. దండలు వాడికి తెలుసు, నాకు కూడా తెలుసుదా. మనసులు రెండు ఒకటైపోయి పలికే రాగం, ఎదురేమిటి చెరగని పేరు నిలిపే ప్రాణం. నన్ను తాకి వెళ్ళి చల్లగాలిలోన నీదే కానా. చాలా థ్యాంక్స్ అన్నా, నాకు మంచి లైఫ్ ఇచ్చావు, మంచి పెళ్ళని కూడా ఇచ్చావన్నా. మమ్మల్ని దీవించన్నా. నన్ను ఇట్లా ఆల్ ది బెస్ట్ అన్నా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ అన్నా. నువ్వు నడిచే నేను చెప్తా. బిలావరాజు నా బాయ్ ఫ్రెండ్ కంటే. ఇతడే
కలగందే నా ప్రియుడు నా మదిలోని మన్మధుడు ఆ చుక్కల్లో చంద్రుడు నా తొలి చూపు సుందరుడు నా నయనాల చలికాడు నా గరాల జతకాడు